గే మెన్ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంటుందా? యెస్ అండి. సో, గే మెన్ మధ్య రొమాంటికల్ రిలేషన్ ఉంటుంది. ఫిజికల్ రిలేషన్ ఉంటుంది. సెక్షువల్ రిలేషన్ ఉంటుంది. సో, ఎవరైతే వీడు తేడాగాడు పడక గదిలో అన్న టైటిల్స్ తోటి బయటకొచ్చే ఇంటర్వ్యూస్ చూస్తా ఉంటాం. ఆ కామెంట్స్ చూస్తా ఉంటాం. ఇక కోర్టులలో కేసులైతే చాలా ఉంటాయి. నా మొగుడు సంసారానికి పనికిరాడు. నా జీవితం నాశనం అయిపోయిందని. ఎక్కడ పనికిరాడు అంటే ఉదాహరణకు ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళ ఆడైనా, మగ అయినా ఎవరైనా గాని వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ఆకర్షణ లేకుండా మీరు వాళ్ళిద్దరిని ఒకరు బెడ్‌రూమ్‌లోకేసి తలుపేస్తే వాళ్ళ మధ్యలో ఏమైనా అవుతదా? ఇట్స్ అన్ ఇంపాసిబుల్. ఎందుకు ఇది ఒక విచక్షణ. అది ఎవరు అర్థం జేసుకోవాలనంటే ఇప్పటికి గూడా మనకు చిన్న పిల్లల దగ్గర నుంచి సెక్సువల్ అట్రాక్షన్స్, ప్రేమ ఒకరి మీద ఎక్కడికంటే ఆకర్షణ కలిగితేనే వస్తాయి. ఆకర్షణ కలగకోకుండా ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులకి పెళ్లి చేసేసేసి, తాళి కట్టించేసేసి, శోభనం గదిలో పాలిచ్చి సినిమాటిక్‌గా పంపించేసి కాపురం జరిగిపోతదంటే, తను ఆ వ్యక్తిని, తన బాడీని, తన మనసుని, తన రూపాన్ని తను ఫీల్ అవ్వాలి గదా! ఫీల్ అయితేనే శరీరం రిసీవ్ చేసుకొని, అదే ఆప్యాయంగా రిసీవ్ అవుతా ఉంటది. ఇది, ఇది ఎవరు అర్థం చేసుకుంటారు? ఎవరు చెప్తారు? చెప్పేవాళ్ళు ఏమన్నా ఉన్నారా? సమాజంలో ఇలా మారండి, అలా మారండి అని చాలామంది రకరకాలుగా ప్రవచనాలు రకరకాల విశేషాలను చెప్తారు గానీ, ఒకరిద్దరు వ్యక్తులు ఎలా కలిసి ఉండాలనేది ఎక్కడైనా చెప్తారా? అందుకనే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది భారతదేశంలో చాలా ముఖ్యం. అది గనక తెలుసుకున్నట్లయితే ఇటువంటి అపోహలనేవి చాలా వరకు తొలగిపోతాయి. విష్ణు, మీరిప్పుడు ఎవరితోనైనా రిలేషన్‌లో ఉన్నారా? అలాగే ఇంటర్మీడియేట్ బ్రేకప్ తర్వాత మళ్ళీ లవ్ స్టోరీస్ మొదలయ్యాయా మీకు? ప్రస్తుతానికైతే నేను రిలేషన్‌లో లేను. సో, దానికి గూడా చాలా బలమైన కారణం ఉంది. సో, 2011 నుంచి 2018 వరకు నేను దాదాపు ఒక 8 రిలేషన్స్‌లో నేనున్నాను. సో, ఫస్ట్ క్రష్‌ని మొదలుపెడితే తనేమో ఫ్యామిలీ ఒప్పుకోదన్నాడు. ఆ తర్వాత వచ్చిన వాడేమో క్యాస్ట్ ఒప్పుకోదన్నాడు. ఆ తర్వాత వచ్చినోడేమో మా ఇంట్లో సిస్టరు, బ్రదర్ ఉన్నారు. నేనే చిన్నవాడిని. నేనిలా అని తెలిస్తే వాళ్ళకి పెళ్ళిళ్ళయిపోవు అని తను. సో, ఇంకొందరు మేమొక మంచి పెద్ద కుటుంబం. మా ఇంట్లో ఇలా అని తెలిస్తే వాళ్ళు ఒప్పుకోరు. లాస్ట్‌లో 2018లో నేనొక ముస్లిం అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయి కోసం నేను ఆహ్, కన్వర్ట్ కూడా అవ్వడం జరిగింది. సో, అవన్నీ తెలిసిన తర్వాత నాకనిపించిందేంటంటే, సొసైటీ యాక్సెప్ట్ చేయనంత వరకు, సొసైటీ రికగ్నైజ్ చేయనంత వరకు, ఇలాంటి హోమోసెక్షువల్ రిలేషన్స్ అయినా, ఎల్‌జీబీటీక్యూ పర్సన్స్ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్స్ ఏవైనా గూడా, అవన్నీ గూడా చాప కింద నీరులాగానే ఉండిపోతాయి. అవ్ విష్ణు, నేనొకటి చెప్తాను. నేనడుగుతాను. ఇప్పుడు మీరిందాక ఒక అబ్బాయి అన్నాడని చెప్పారు గదా! ఒక అబ్బాయి కాస్ట్ ఒప్పుకోదు అన్నాడు. ఇంకొక అబ్బాయి అతని కోసం మీరు మతం మారాను అన్నారు గదా! ఓ ఇద్దరు అబ్బాయిలు కలిసి ఉండడానికి ఇవన్నీ ఎందుకు మార్చాల్సొస్తుంది? మీరేం పెళ్లి చేసుకోవట్లే గదా! మీరేం నెక్స్ట్ జనరేషన్‌కి వెళ్ళట్లే కదా! ఎందుకు? సీ ఎప్పుడైనా మీరు చూడండి ఒకటి గమనించండి సమాజంలో, ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నారు అననంటే వాళ్ళందరూ ఆహ్, ఆ కొంత పరిచయంలోనే, ఆ కొంత ప్రేమాయణం టైంలోనే మనం ఒక ఇల్లు కట్టుకోవాలి. మనిద్దరం కలిసుండాలి. మనం ఈ ఊర్లో ఉండాలి. మన పిల్లలకి ఈ పేరు పెట్టుకోవాలి అనేది ఊహించేదది ఉంటుందా? ఉండదా? ఉంటుంది గదా! మేము గూడా అంతే. మనిద్దరం ప్రేమించుకున్నాం. మనకొక లైఫ్ ఉండాలి. మన ఇంట్లో వాళ్ళు మనల్ని తరిమి బయటకేసేస్తే మనకంటూ ఒక రూమ్ ఉండాలి. ఒక కుక్కని తెచ్చి పెంచుకుందాం. మనిద్దరం కలిసుందాం. అనేది వాళ్ళు గూడా ఒక డ్రీమ్ లైఫ్‌ని ఎక్స్‌పెక్ట్ జేస్తారు. సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్ పాసిబుల్ కావు అని మనసుకి, మైండ్‌కి అనిపించినప్పుడు డిపెండ్స్ ఆన్ వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ ద క్లాస్ గాని, కాస్ట్ గాని, రిలీజియన్ గాని, రీజియన్ గాని ఇవన్నీ ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఈ బ్రేకప్స్ అయిపోతా ఉంటాయి. ఆ ప్రేమ గూడా కొంతవరకే. కొంతవరకే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. సింపుల్ ఉదాహరణండి. ఒకప్పుడు హైదరాబాద్‌లో మనకు ఆర్య సమాజ్ ఉండేది. ఏం జరిగేదక్కడ? ఎక్కడెక్కడ ఊర్లలో లేచిపోయొచ్చిన జంటలందరొచ్చేసి పోలీస్ ప్రొటెక్షన్‌లో దండలు మార్చుకోవడం, ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియను మొత్తం పోలీస్ ప్రొటెక్షన్‌లో హ్యాపీగా రిజిస్టర్ సంతకం పెట్టుకోవడం, చప్పట్లు కొట్టుకోవడం, ఫ్రెండ్స్ అందరూ ధూమ్‌ధాం పార్టీ చేసుకోవడం, వెళ్ళిపోవడం. ఆ గంట దాటికి ఆ గేట్ దాటి బయటికెళ్తే
తల్లిదండ్రులు కత్తులతో రెడీగా ఉంటారు. విష్ణు ఆ మధ్య ఒక జంట గేస్ పెళ్లి చేసుకున్నారు కదా! అసలు గేస్ మధ్య పెళ్లి అనేది అవసరమా? సీ ఎప్పుడైనా పెళ్లి అనేది మన మన భారతదేశ సమాజంలో ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఒక బంధాన్ని సూచిస్తూ అదొక కల్చరల్ ఐడెంటిటీగా జరిగేటువంటి ఒక రిచువల్. సో పెళ్ళయిందంటే ఇద్దరు కలిసి ఉండాలి. మీరిద్దరు భార్యాభర్తలు, ఒకరికొకరు తోడు నీడ. అదేదో అంటారు గదా! ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ అన్నట్టుగా 7 అడుగులు కలిసి నడిచి జీవితాంతం ఉంటామనేది మనకు చాలా ఎమోషనల్‌గా, సైకలాజికల్‌గా ఆ పెళ్లి, ఆ రిచువల్, ఆ బంధం అంతా కట్టిపడేస్తది. ఇప్పుడు చూడండి ఆ బంధాన్నే చాలా సింపుల్‌గా తెంచుకోవడానికి ఎన్నో మార్గాలొచ్చేసాయి. కానీ పెళ్లి చేసుకునే వాళ్ళందరూ రేపు విడిపోతామని అనుకుంటారా? అదే ఈ గేస్‌లో అనుకోరు. ఈ పెళ్ళెందుకని నేను అంటున్నాను. సీ ఎందుకు అనంటే ఇప్పుడు చాలా వరకు మన సొసైటీలో లివింగ్ రిలేషన్స్ అనేది కూడా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరు వ్యక్తులు కపుల్స్‌గా, జంటలుగా కలిసి ఉండొచ్చు. ఒక 6, 7 ఏళ్ల సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎటువంటైతే హక్కులుంటాయో ఆ హక్కులన్నీ వర్తిస్తాయని. సో మేము కూడా అంతే. పెళ్ళే చేసుకోవాలని ఏం లేదు కదా! అదే ఇద్దరు ఓ వ్యక్తులు జంట అదే చేసుకున్నారు. అంటున్నా. అది అవసరమా అని అంటున్నా నేను. దట్ ఇస్ ఎ వే ఆఫ్ సెలబ్రేషన్. ఇప్పుడు హ్మ్. కొంతమంది నాస్తికత్వంతో ఉండి పెళ్లి చేసుకోరు. వెళ్లి సంతకాలు పెట్టేసుకొని ఎళ్తారు. కొంతమంది కోట్ల రూపాయలు పెట్టుకొని అందరిని పిలిచి పెళ్లి చేసుకో ఇట్ డిపెండ్స్ ఆన్ ద కపుల్. ఆ! హౌ దే వాంట్ ఇట్ టు బి. సో ఇద్దరు అబ్బాయిలు గేస్ రిలేషన్‌లో ఉన్నప్పుడు ఇద్దరు ఎవరు ఎలాంటి రోల్ తీసుకుంటారు? అంటే ఒకళ్ళు ఫీమేల్ రోల్, ఒకళ్ళు మేల్ రోల్, వైఫ్ అండ్ హస్బెండ్ రోల్ ఏమన్నా పోషిస్తారా వీళ్ళు? సో లేదంటే యాజ్ ఇట్ ఈస్‌గా ఇలాగ నార్మల్‌గానే ఉంటారా? ఈ ప్రశ్న మీరు మంచం మీద జరిగేది అడుగుతున్నారా? లేకపోతే మీరు అన్ని విధాలుగా కిచెన్‌లోది చెప్పొచ్చు. అడుగుతున్నారా ఏదైనా ఏంటి? చెప్పండి మీరు. ఎందుకంటే ఈ ప్రశ్నకు చాలా అర్థాలుంటాయి. హ్మ్. సో ఎప్పుడైతే రీసెంట్‌గా సుప్రీం కోర్ట్‌లో మనకు సేమ్ సెక్స్ మ్యారేజ్‌కి సంబంధించిన ఒక పిటిషన్ పడిందో, అక్కడ మనకు గతంలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారి ముందు ధర్మాసనం ముందు వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు నేను చాలా కేర్‌ఫుల్‌గా మొత్తం అవన్నీ వింటున్నాననమాట. సుప్రీం కోర్ట్ హాల్ మధ్యలో జరిగే కన్వర్జేషన్. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. మీరడిగిన ప్రశ్నే. సాలిసిటర్ జనరల్ తరపున మన భారతదేశం తరపున అడిగిన ప్రశ్న. ఇద్దరు మగవాళ్ళు గనక పెళ్లి చేసుకుంటే, లేదా ఇద్దరు ఆడవాళ్ళు గనక పెళ్లి చేసుకుంటే, ఇందులో భార్య ఎవరు? ఇందులో భర్త ఎవరు? ఒకవేళ వీళ్ళు విడిపోవాలి అని అనుకుంటే, భరణం ఎవరికి ఇవ్వాలి? సో, దేర్ ఆర్ మెనీ లీగల్ కాంప్లికేషన్స్ వీటన్నిటిలో. ఎవరు అమ్మ అవుతారు? ఎవరు నాన్న అవుతారు? ఆహ్, అసలు మీకు పిల్లల్ని తీసుకునే రైటే లేదు కదా! అడాప్షన్‌కి లేదు, ఆ పేరెంటింగ్ సరోగసీకి లేదు ఛాన్సే కదా! లేదు కదా! అనేది చాలా 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 క్వెషన్స్ అన్నీ చాలా ఉన్నాయి. బట్ ఒకటే నా చిన్న సమాధానం ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలని అనుకుంటే, కలిసి ఉండడానికి సమాజంలో వాళ్ళు వివక్షతను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ రిలిజియన్ కపుల్స్ కలిసి ఉండడానికి చట్టాలొచ్చాయి. వాళ్ళు పెళ్ళిళ్ళే చేసుకోవట్లేదు. పూలదండలు మార్చుకుంటున్నారు, సంతకాలు పెట్టుకుంటున్నారు. అది వాళ్ళిద్దరి నమ్మకం. ఇదే విధానాన్ని ఇద్దరు అబ్బాయిలకి, ఇద్దరు అమ్మాయిలకి కూడా ప్రొవైడ్ చేయండి. అదే రక్షణనే అది చట్టం. వాళ్ళు కలిసి ఉంటారా? విడిపోతారా? అని వాళ్ళెవ్వరు అడగట్లేదు. కానీ మా ఇద్దరి బంధాన్ని గనక అనైతిక బంధంగా పేర్కోవద్దు. ఎందుకనంటే ఈ దేశంలో మేము కూడా అందరి పౌరుల్లాగే మానవ హక్కులు, భారతీయ సార్వభౌమత్వాన్ని మేమందరం కూడా కలిసి పంచుకుంటున్నాం మనమందరం గూడా. ఒకరికి ఒకలాగా ఉండకూడదు గదా! ఒకవేళ మేము కలిసుండి సమాజంలో ఏదైనా విపత్తులను తీసుకొస్తున్నా, లేదా సమాజంలో ఏదైనా విధ్వంసులకి తీసుకొస్తున్నా, సంఘ విద్రోహులుగా ఏదైనా ఉంటే అది వేరు. కానీ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడం వల్ల మూడో వ్యక్తికి ఏంటి బాధ ఈ సమాజంలో? మీరు ఇంత అడుగుతున్నా, మీరు ఇంత డిమాండ్ చేస్తున్నా, ఇంత ఆవేదన వెళ్ళగక్కుతున్నా సరే, ఈ బంధం అంతా కూడా ప్రకృతి విరుద్ధం, సమాజానికి ఏమాత్రం ఆమోదించదగిన బంధం కాదిది అనే ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలామంది కామెంట్స్ పెడతారు ఖచ్చితంగా. విష్ణు మీతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. గేస్ గురించి కావచ్చు, మొత్తానికే ఎల్‌జీబీటీక్యూ అనే కమ్యూనిటీ గురించి కూడా చాలా తెలుసుకోవాలి. మీ హక్కుల గురించి మనం మాట్లాడాలి. మీ డిమాండ్స్ గూడా చాలా వరకు జనంలోకి వెళ్ళాలి. అవి ఏమాత్రం జనం ఆమోదం పొందుతాయో గూడా చూడాలి. సో మీరన్నట్టుగా సమాజం అనైతిక బంధంగా గుర్తించే హక్కు సమాజానికి లేదు. ఎందుకనంటే 2018 సెప్టెంబర్ 6వ తారీఖున
అప్పుడున్నటువంటి 5 సభ్యులతో కూడిన ధర్మాసనం, జస్టిస్ దీపక్ మిశ్రా గారితో కూడిన ఒక పెద్ద 5 సభ్యుల ధర్మాసనం ఈ 377 ఏదైతే హోమోసెక్షువాలిటీని భారతదేశం నుండి తీసేస్తూ ఇచ్చినటువంటి ఒక చారిత్రాత్మక తీర్పు. ఆ తీర్పులోనే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు కూడా దీని పట్ల ఇంతకాలం ఈ ఎల్జిబిటిక్యూ వ్యక్తుల పట్ల, ఈ స్వలింగ సంపర్కుల వ్యక్తుల పట్ల ఎంతో వాళ్ళ పట్ల మనం చాలా 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 వివక్షతగా, చాలా క్రూరంగా ప్రవర్తించాం. ఈ చట్టం వాళ్ళందరినీ క్రిమినల్స్గా పరిగణిస్తూ 7 సంవత్సరాలు జైలు శిక్ష కూడా వేసే ఇటువంటి చట్టం భారతదేశంలో ఉన్నటువంటి సార్వభౌమత్వం ఆమోదించదు అని చెప్పి అప్పుడు చారిత్రాత్మక తీర్పును ఇస్తూ యావత్ ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీకి మొత్తం అందరికీ కూడా క్షమాపణలు తెలియజేస్తూ ఇదొక చరిత్ర, ఈ తీర్పు ఒక చరిత్ర అని చెప్తూ క్షమాపణలు చేస్తూ ఇచ్చినటువంటిది. సో చట్టం తరపున మేము గెలిచాం. సుప్రీంకోర్టు కాదు, ఈ సమాజంలో మేమందరం ఆల్రెడీ చట్టం రూపంలో ప్రతి హక్కును మేము సాధించాం. కానీ మీరన్నట్టుగా సమాజంలో చోటు సాధించుకోగలుగుతామా లేదనేది అది ఇంకా ప్రశ్నగానే మిగిలిపోతుంది. సో వీటన్నిటి మీద మనం ఇంకొక ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. ఇప్పటికైతే మీ గురించి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ముఖ్యంగా గేస్కి సంబంధించి నాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్నాను. చాలా మందికి కూడా వాళ్ళకున్న డౌట్స్ కూడా క్లియర్ అవ్వచ్చు. మళ్ళీ కలుద్దాం విష్ణు.